ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, మధ్యకాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. చిలకమ్మ ధనుసు రాశి వాళ్ళ శాస్త్రము, ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి, ధనుసు రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ ధనుసు రాశి వాళ్ళకి వావ్, చిలుకూరు బాలాజీ దేవుడు. ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా కానీ చిలుకూరు బాలాజీ స్వామి స్థానంలో వెళ్ళి ఆ స్వామివారికి 11 చుట్లు తిరిగి స్వామివారికి నమస్కారం చేసి, స్త్రీ పురుషులు ఎవరైనా కానీ విదేశీ ప్రయాణం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈసారి తప్పనిసరి 100కి 100 రూపాయలు గ్యారంటీగా వెళ్తారు. ఎందు గురించి అంటే ఆ దయామయంలో ఆయనది ఏమో కానీ శ్రీమన్నారాయణ సాక్షంగా ఆ దేవిని దర్శనం చేసుకుంటే మీరు తప్పనిసరి ఈ దేశం కాక వేరే దేశం అన్నం తింటారు, వెళ్తారు తప్పనిసరి. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే జ్ఞానం, తెలివి చాలా బాగుంటుంది. మీరు ఏ పని చేసినా మీకు దగ్గర దంక వస్తుంది, దూరం అయిపోతుంది, దగ్గర దంక వస్తుంది, దూరం అయిపోతుంది. చేద్దాం, ఇక చేద్దాం, అగ చేద్దాం, చేద్దామని ఒక మెట్టు దాటాలనుకుంటారు కానీ మళ్ళీ ఒక మెట్టు దిగేటేం వస్తుంది కానీ లెక్కది రాదు. ఇంతవరకు మస్తు చేస్తుండ్రు కానీ ఎంత చేసినా కానీ ఆగడం లేదు. పైసా ఎక్కువ ఆలోచించడం, ఇంటి మీద చూస్తావా పెద్ద బరువు ఉన్నట్టు ఇంత దృష్టి, నీ ఇంట్లో ఏమీ లేదు, లేకున్నా మీ ఇంటి మీద దృష్టి ఎక్కువ. నోటి ముందర చూస్తే తీయగా, కడుపులో చూస్తే ఇషం. మీ ఇంటి మీద దృష్టి, కన్ను చాలా చెడ్డది, అది కొంత దూరం చేసుకుంటే బాగుంటుంది. ఈ ధనుసు రాశి వాళ్ళు సాక్షంగా ఆంజనేయుల స్వామి దర్శనం చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? కొండగట్టన్న వెళ్ళాలి, లేకపోతే మద్దిమడుగన్న వెళ్ళాలి. మద్దిమడుగులో ఆంజనేయ స్వామి శ్రీశైలం పోయే తావకు మద్దిమడుగు ఒకసారి దర్శనం చేసుకుంటే మీకు అర్థమవుతుంది అసలు ఆంజనేయ స్వామి అంటే ఎక్కడ పోతే మీకు తెలుస్తుంది. కొండగట్టు గుడక, ఎల్తి గుడక మీకు తెలుస్తుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏమంటే మాత్రం చాలా కోపం కొంచెం ఎక్కువ అంటే ఎక్కువ, అంత ఎక్కువ. కానీ నల్లబట్ట పడదు. నల్లబట్టకి చాలా ఇష్టపడతారు. నల్లది తొడగాలి, నల్లబట్ట కావాలి, నల్లది మంచిగా మాకు మంచిగా అయితే అనుకుంటారు. కానీ నల్లది తొడగొచ్చు, దాంట్లో ఏం లేదు. కానీ దాని మీద ఏం లేదంటే ఏదన్నా ఒక గీత, ఒక చిన్నది ఎక్కడన్నా ఒక మరక ఉండాలి. నల్లది అచ్చు బ్లాక్ తొడగవద్దు, కరెక్ట్ కాదు. దానికి ఏదన్నా ఇంత ఉండాలి. అయితే ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము ఎక్కువ ఆలోచిస్తారు. ఒక మెట్టు లెక్కాలి, చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చేయాలి, ఇంత ఆలోచిస్తున్నారు కదా. ఇంత ఆలోచించేది కన్నా ఒక్కసారి మాత్రం ఆంజనేయ స్వామి, మధ్యబడుగు స్వామి దర్శనం చేసుకుని రండి. నిజంగానే మీ ఇంటి మీద ఉన్న దరిద్రం అంతా పటాపంచలమైపోతుంది. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. భార్యాభర్తల ప్రేమ, అనుతమల అనుబంధం, ఇల్లు, సంసారం అంతా ఐకమత్యంగా నడుస్తారు. పై మెట్టులు ఎక్కుతారు. ఓం నమ శివాయ. మంచి గవ్వలే పడ్డాయి, 5 గవ్వలు పడ్డాయి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 5, యాయం 5, రాజపూజ ఫలం 1, అవమానం 5. అన్నీ ఒకటే లెవెల్గా ఉన్నాయి. తక్కువ లేదు, ఎక్కువ లేదు. చేసేది చెయ్యండి, వచ్చేది వస్తూనే ఉంటుంది, పోయేది పోతూనే ఉంటుంది. కానీ ఏమిటిదంటే మాత్రం అంతా కలిసి వచ్చే టైం వచ్చింది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, చెప్పేస్తా. నమస్కారం.